వికారాబాద్ జిల్లా తాండూరులో అసైన్ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాండూరు మండలంలోని అంతరం గ్రామ శివారు భూముల్లో కొందరు అక్రమ రాయులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధికారుల అండదండలతో మట్టి తవ్వకాలను ఇష్టారాజ్యంగా చేపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి దక్కాల్సిన లక్షల రూపాయల ఆదాయాన్ని దక్కకుండా ఎగ్గొడుతూ రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ గుట్టను కాజేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దళిత పేద కుటుంబాలకు ఇచ్చిన అసైన్ భూములలో సమాచారం లేకుండా అక్రమంగా ఇతరుల పేర్లతో అనుమతులు ఉన్నాయని యథేచ్ఛగా మట్టిని తవ్వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దౌర్జన్యంగా మట్టిని తరలిస్తుంటే లారీ టిప్పర్లను రైతులు అడ్డుకోవడంతో చేసేదేమీ లేక ఇటాచీ లారీలు వెనుదిరిగి వెళ్ళాయి. రైతులు వెళ్లిన కొద్దిసేపటికి అక్రమార్కులు మళ్లీ తవ్వకాలు ప్రారంభించడంతో రైతులు తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చలో చెప్పుదా నిలవడం వాళ్ళ పక్క నువ్వేం చేస్తావు ఇక్కడ? సూపర్వైజరా? నీకు చెప్పకుండానే ఏందని తెలియకుండానే చేస్తున్నావా? ఇట్లా పర్మిషన్ లేకుండా తీసుకుని పోతాను తెలియదా? అన్ని బండ్ల మీద పర్మిషన్ ది అది కాగితం అక్క పెట్టాలి కదా. ఏ ఒక్క బండి మీద కూడా లేదు కదా. చూపెట్టు. ఆన్ డ్యూటీనా? ఆన్ డ్యూటీ అంటే ఏంది? ఏ బండి మీద కూడా లేదు కదా. ఈ బండి నంబర్లు అన్ని తీసుకో. పిలిపి ఫోన్ చేయి. స్పీకర్ పెట్టి మాట్లాడు. అది స్పీకర్ పెడతాడు. మీరు ఏం మాట్లాడకపోతే ఏం మాట్లాడతాడో చూద్దాం. పెద్దలే వాళ్ళ పెద్దల పూర్వ నుంచి వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళదే భూమి గతం నుంచి మేమే కబ్జాలో ఉన్నాం. మేమే చేస్తున్నాము. చేస్తే కూడా ఇప్పుడు 10 హామీలు వస్తే పని వస్తే కూడా పని చేయించినాము. అట్లా 7 గంటల సార్లు చెట్లు పనులు వివరాలు లెవెలింగ్ అన్నీ చేయించినాము. కానీ ఇప్పుడు అక్రమంగా ఈ మొరం తరలిస్తున్నారు. ఎవరు తరలిస్తున్నారో మాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తాం సార్. ఇక దీనికి ఏమన్నా మీరు న్యాయం చేయండి. మేము ఎప్పుడు పని చేస్తుంటాం సార్. చేనులో పని చేసుకుంటుంటాం, పంట చేసుకుంటుంటాం. మాత కాలం అయ్యిండు. ఇక మేము మాత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. మాత ఇక్కడ రాకొచ్చినాము, చేకు వచ్చినాము. గొప్పల పనికి వస్తే చేనుకు వచ్చాడు పోకడం అంతే. ఇది ఎరకని లేదు కొట్టేది ఇట్లా. మాకు మేము కూలి చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. పర్మిషన్ లెటర్ అట్లా పర్మిషన్ లెటర్ అంట. పర్మిషన్ లెటరు ఉండరు నా అందరూ. పర్మిషన్ లెటర్లు అవి కావాలంటారు. మీ పేరు విలేకరులు అను. మీ పేరు చెప్పండి. అరే విలేకరులు అందరూ వచ్చే అందరూ అంటే ఇంకా రాందే మొదలు పెట్టినావా అని అడుగుతున్నారా? రాందే మొదలు పెడతావా అంటన్నా.
సరేనా చల్ సార్ నమస్తే 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 సార్ ఉన్నారా సార్ ఆఫీస్లో సార్ ఈ అంతరం దగ్గర 58లా మట్టి తవ్వుతున్నారు సార్ ఏమైనా పర్మిషన్ ఇచ్చిరా మనం? అవును సార్ రింగ్ రోడ్ మనదేమో లెటర్ ఏమో ప్రపోజల్ పెట్టినట్లున్నది సార్ మైన్స్ వాళ్ళకు. 58 కాదు, సర్వే నంబర్ 2 సర్వే నంబర్ 12లా భూమి ఓనర్లు వాళ్ళకి ఇచ్చిరు, కాన్సెంట్ ఇచ్చిరు. 2 కూడా లేదు సార్, 12 ఒకటి ఉన్నది మీరు ఇచ్చిన దాంట్లో. 12 2 లెటర్లు వాళ్ళ దగ్గర. వాళ్ళకు మైనింగ్ వాళ్ళు కాన్సెంట్ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ మైనింగ్ వాళ్ళకి రాసినాం మేము లెటర్. సార్ వీళ్ళకి కాదు, వీళ్ళకి పర్మిషన్ మేము ఇవ్వలేదు. మైనింగ్ వాళ్ళకి మేము లెటర్ రాస్తే ఆ మైనింగ్ వాళ్ళు మా లెటర్ మీద వాళ్ళు ఏం చేసిరో వాళ్ళకి ఇవ్వాలి సార్ అదే మనమైతే ఇచ్చింది ఏం లేదు కదా సార్. నుంచి పర్మిషన్ ఉందా లేదా చూడండి. మంచిది మైనింగ్ వాళ్ళకి లెటర్ పెడతాం, వీళ్ళు ఇట్లా కాన్సెంట్ ఇస్తారు సార్. మరి వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్ళదే ఓన్ ల్యాండ్ సార్. మరి పర్మిషన్ ఇస్తే మీ ఇష్టం అని వాళ్ళకి ఇస్తాం మేము మా లెటర్. సార్ ఓకే సార్. అన్నా ఎవరిచ్చిండ్రు పర్మిషన్ నీకు తమ్ముడు? ఏయ్ ఇందాకేమన్నావు? ఎంఆర్ఓ ఇచ్చిండు అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. ఏ బండి మీద ఆ పేపర్లు, మన పర్మిషన్ పేపర్లు ఉండాలి కదా బండిల మీద. మాకు న్యాయం కావాలి, ఇది చేస్తారా చేయరా అనంటే మాకు ఇది చేసుకున్నది మాకు తెలియదు. మాకు చెప్తే మేము అడుగుతున్నాం. మాకు చెప్పండి ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా. మేము తాగి సావాలన్నా ఇది మా దిగిట. మాకు చేస్తే బాగుంటుంది. చేసుకోబోతానికి ఇదే ఆధారం ఉన్నది, ఆ మందు తాగి సావాలా సార్. ఇది న్యాయం కావాలి సార్. మాకైతే మాకు ఆడపిల్లలు ఉన్నారు, మాకు మగవాళ్ళు లేరు. మళ్ళీ అంటే 4 ఆడపిల్లలు. మా అత్త చచ్చిపోయింది, మా బావ చచ్చిపోయింది, అందరు చచ్చిపోయింది, ఎవరు లేరు. మేము ఒక్కడే ఉన్నాడు. మేము ఒక్కడున్నందుకు ఇది భూమి ఇడిచిగా జర తల్లిచ్చినందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు. అలా మాకు జరనన్నా చెప్పాలి కదా, లేకపోతే ఇది రాకమంటున్నాడు చెప్పాలి కదా మరి మాకు నాకు.